ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వారంతా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అభిలషించారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ ఎన్ఆర్ఐ అమెరికాలోని అనేక ప్రధాన నగరాల్లో సదస్సులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అట్లాంటాలో జరిగిన సదస్సుకి మన రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకులు, స్థానిక ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు వారంతా సమైక్యంగా ఉండాలని ఎన్ఆర్ఐల ఆకాంక్ష ఫలిస్తుందని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే అవకాశం లేదని నేతలు పేర్కొన్నారు. సమైక్యాల నినాదం ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉందనుకున్నాం. అనకాపల్లిలో ఎట్లుందో, అమలాపురంలో ఎట్లుందో, అనంతపురంలో ఎట్లుందో, ఆదిలాబాద్లో ఎట్లుందో, అట్లాంటాలో అంతకన్నా రెట్టింపుగానే ఆ నినాదం వినిపిస్తుందనేటువంటిది స్పష్టంగా కనిపించింది. తప్పకుండా ప్రజల మనోభావాలు ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని విభజించడం సాధ్యం కాదనేటువంటిది నేను అనుకుంటున్నాను. సదస్సు ముగిసిన అనంతరం ఎన్ఆర్ఐలు లేవనెత్తిన పలు ప్రశ్నలకి నేతలు సమాధానమిచ్చారు. తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలు కూడా సమైక్యాంధ్రకి మద్దతు ఇవ్వడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. నుంచి కానీ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సోదరులు కూడా సమైక్యంగా ఉండాలని చెప్పి తెలుగులంతా కూడా చూడటం గర్వకారణం ఉంది. అదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా మరి ఎన్ఆర్ఐ అంతా, ఆంధ్ర ఎన్ఆర్ఐ అంతా కూడా మరి సమైక్యాంధ్ర కోసం గట్టిగా పోరాడతారని చెప్పి నాకు విశ్వాసం. ఏపీ ఎన్ఆర్ఐ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా తెలుగు వారు పాల్గొన్నారు.